హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జరే వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాం. మేమైతే బయటికి వెళ్తున్నాం అనమాట. బయటకంటే ఇయర్ నేను ఫస్ట్ తీసిన వ్లాగ్ అన్నమాట. సో ఎప్పుడు అంటే జనవరి మంత్లో సంక్రాంతి హాలిడేస్ అప్పుడు అన్నమాట. సో ఇది ఇక్కడ మధ్యలో ఆ బుడ్డోడు ఉన్నాడు కదా, వాడు హాయ్ చెప్తున్నాడు. వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్ళట్లేదు. సో సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు. అది కూడా ఒక 5 days ఇచ్చినట్టున్నారు, ఎక్కువ ఇవ్వలేదు. అందు గురించి అని చెప్పి ఇంక వీళ్ళని బయటకు తీసుకువెళ్దామని ఒక రిసార్ట్కి అయితే వెళ్తున్నాము. అది ఎక్కడ ఏంటి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో మాట్లాడాను ఆల్రెడీ అక్కడికి వెళ్ళిన తర్వాత. సో నేను దాని గురించి మీకు ముందుగా చెప్పట్లేదు. అక్కడైతే చూడండి, వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. నాకు జలుబు చేసింది, ఫీవర్ ఉంది. బట్ వీళ్ళు ఇంకా వెళ్దాం అంటూ ఉంటే వీడికి ముందుగానే చెప్పామన్నమాట, సంక్రాంతి హాలిడేస్లో ఖచ్చితంగా రిసార్ట్కి ఎక్కడికైనా తీసుకెళ్తామని. సో ఫీవర్ వచ్చినా జలుబు చేసినా ఇంకా ఏమీ లేదన్నమాట ఇంకా ఆపడానికి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళిద్దరికి మాట ఇచ్చాం కాబట్టి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఇంకా మేము బయలుదేరామన్నమాట. అంటే ఉంటున్న ఇంటి నుండి ఆ రిసార్ట్కి ఎంత దూరం ఉందంటే ఒక 1.5 hour అంతే ఉంది. సో మేమైతే మార్నింగే బయలుదేరాం. ఎందుకంటే ఇంతకుముందు మేము సిరి వ్యాలీస్కి వెళ్ళినప్పుడు లేట్ అయిపోయింది, 12 o'clock అక్కడికి వెళ్ళాం. అలా జరగకూడదని చెప్పి మేము మార్నింగే బయలుదేరిపోయాం. అంటే 8:30 అరౌండ్ ఆ టైంలోనే మేము బయలుదేరామన్నమాట. టిఫిన్స్ ఇంట్లోనే చేసేసాము. దోశలు వేసుకొని తిని ఎవరికి వాళ్ళని తెల్లవారుజామునే లేచాము. అంత చలైనా కూడా వెళ్ళాలన్న ఇంట్రెస్ట్తో, పిల్లల్ని తీసుకువెళ్ళాలనే ఆలోచనతో మేము తెల్లవారుజామునే లేచి అంత జనం బయలుదేరి మేము కారులో ఎంతమంది ఉన్నాం, ఇంకొక 2 బండి మీద వస్తున్నారనమాట. మేము ఇక్కడ నుండి ఇంటి దగ్గర నుండి రిసార్ట్కి అయితే బయలుదేరాము. కొంచెం బయట అయితే చాలా కూల్గా ఉంది, బట్ వెళ్ళాలి, తప్పదు, మాట ఇచ్చాం కాబట్టి. సో బయలుదేరామన్నమాట. చాలా ఫాస్ట్గా వెళ్తుంది, మాటలతో, కబుర్లతో, పాటలతో అక్కడికైతే జర్నీ స్టార్ట్ అయింది. ఫైనల్గా 1.5 hour తర్వాత రిసార్ట్కి అయితే వచ్చేసాం. మా గురించి 2 ముందే, వీళ్ళు బండి మీద వస్తున్నారని చెప్పే కదా, వాళ్ళు ముందే వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో అక్కడికి వచ్చాము. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎంట్రన్స్లో మాట్లాడి మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా దూరం అన్నమాట. ఏదైతే ఉందో మెయిన్ గేట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలంటే ఇంకా కొంచెం దూరం అనేది. చెప్పండి, వచ్చాము. పండు చెప్పు. ఎస్ స్టీఫెన్, ఇలా ఎస్ చెప్పు మళ్ళీ. సో ఒక్కొక్కరిని చూస్తున్నారు కదా ఎంత ఉత్సాహంతో ఉన్నారో. లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, ఎందుకంటే కూల్ వాటర్ అందులో దిగినప్పుడు తెలుస్తుంది. దాని ఎక్స్పీరియన్స్ కూడా ముందు చెప్తాను మీకు. మేమైతే టికెట్స్ తీసుకుంటున్నాం ఇక్కడ. టికెట్ గురించి చెప్పాలంటే 1350 ఉంది పర్ హెడ్ అనమాట. ఇక్కడ పిల్లల గురించి వాళ్ళ హైట్ బేస్ చేసుకొని కొంచెం డిస్కౌంట్ అనేది ఉంది. బట్ వీళ్ళిద్దరు హైట్ దాటేశారు అనమాట. సో వాళ్ళకు కూడా ఫుల్ టికెట్. హాయ్ చెప్పన్న. హాయ్ మమ్మీ, హాయ్ అన్న, హాయ్ ఏలిష్, హాయ్ హాయ్ చెప్పు. హాయ్. అక్కడైతే టికెట్స్ తీసుకుంటుండగా ఇక్కడ వాళ్ళు ఫిషెస్ వేశారనమాట. ఇక్కడ మేము ఇది చూసాము, అది కూడా ఎలిషా చూసాడనమాట. చూసేసరికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఈ కొన్ని ఉన్నాయి, కానీ లోపలికి వెళ్ళాక చూపిస్తారు చూడండి ఎన్ని ఫిషెస్ ఉన్నాయో. అయితే ఈ వీడియోలో మెయిన్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వాయిస్ అనేది నేను కొంచెం ఇచ్చాను. అక్కడ ఏదైతే వీడియో తీస్తున్నామో అక్కడ నేను వాయిస్ అనేది నేను అక్కడే వాళ్ళ రియాక్షన్స్తో పాటు అక్కడనే మాట్లాడినవి పెట్టేశాను, ఏది ఎడిట్ చేయలేదు. ప్లీజ్ ఏమైనా వేరేగా వస్తే క్షమించండి. బట్ ఓకే, ఆ లోపల అవన్నీ కూడా కట్ చేయకుండా అవే మా వాయిసెస్ పెట్టేస్తాను, న్యాచురల్ మాటలు అనమాట. సో ఎంజాయ్ చేయండి. పళ్ళు అందరికి చూపేల్సా.
సార్ ఏవైతే బ్యాండ్స్ ఇచ్చారో ఆ బ్యాండ్స్ పెట్టుకునే విధంగా అంటే అవి ఏంటంటే స్టిక్ చేసుకున్నది అనమాట. అది మెయిన్ది చూడకుండా చాలాసేపు అయింది. సో ఎట్టకేలకు పెట్టుకున్నాము చూడండి. ఎలిషా నీకు కొడతా అని చెప్పు. నాకు ఏ డ్రింక్ వద్దు. నేను ఏ డ్రింక్ తాగను. ఇద్దరే, మీ ఇద్దరిని మెయిన్ తమ్నేల్లో మీ ఇద్దరినే పెట్టాను. యాక్చువల్లీ మేము రిసార్ట్కి వచ్చామన్నమాట. సంక్రాంతి హాలిడేస్ పిల్లలకి ఇస్తే మాకు జాలీ డే అన్నమాట. సో వీళ్ళని తీసుకుని ప్రగతి రిసార్ట్స్కి వచ్చాం. బ్యాండ్స్ చూపిస్తా. లాస్ట్ వీడియోలో నేను ఎక్కడికి వెళ్ళా, సిరి వ్యాలీస్కి వెళ్ళా కదా. సిరి నేచర్ వ్యాలీ. ఆరెంజ్ వెల్కమ్. మాట్లాడండి, చెప్పండి. జ్యూస్ ఇది బాగుంది. ఏ మీది ఎలా ఉంది? వీళ్ళు ఏం తాగుతున్నారు? అడుగు. మీరు ఏం తాగుతున్నారు? యాక్చువల్లీ ప్రగతి రిసార్ట్ కదా వచ్చింది. ఇక్కడైతే ఫ్లేవర్స్, ఎంట్రన్స్లో ఫ్లేవర్స్ చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా హైబ్రిడ్ ఏవేవో చాలా బాగున్నాయి. వీడియో తీద్దాం అనుకున్నాను, యాక్చువల్లీ తీయలేదు. ఫ్లేవర్స్ మాత్రం ఇక్కడ చాలా బాగా పెట్టారు. మొక్కలు ఇవన్నీ అబ్బాయి ఎంట్రన్స్లో అయితే చాలా మంచి అవి ఒక రకమైన ఫ్లేవర్స్. మీ అందరికీ చూస్తే ఆ ఫొటోస్ చూస్తే తెలుస్తా అనుకుంటా వాళ్ళ నేమ్స్. అవి చాలా బాగుంది. రాక్ We are here right now. ఇప్పుడు మనం ఇట్లా పోతున్నాం. ఇక్కడికి వెళ్ళి మనం స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ కాదు, ముందు గేమ్స్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. వీడియో అందులో ఫుడ్ వెతుక్కుంటున్నారు బాబు. అలా చెప్పు, రిసార్ట్ ఎలా ఉంది అని. బాగుంది. అలా కాదే, నేను ఎప్పుడు వచ్చావు ఏంటి ఇవన్నీ చెప్పు. నేను చెప్పింది ఈయన ఏం చదువుతున్నాడు? ఆయన అంతా సీరియస్ గా చూస్తున్నాడు. So we have rocks as our steps. Okay, I'm gonna walk up. Whoa! Look at that! Look at that! Look at those! Look at those fishes. So we're gonna go there and walk. Mommy, here we go again. Oh, whoa. Cool! It's like there are like so many fishes. కొడతారు పట్టుకున్నా. మా లోతులేదు, మా ఇల్లు దిగొచ్చు. ఎలిషా ఇక్కడ మావి ట్రెండ్ చేద్దాం దా. ఎలిషా ఇక్కడ చేద్దామా? ఎలిషా ట్రెండ్ చేద్దాం. చేపలు ఎన్నిసార్లు మనం చేపలు చూసినా కూడా ఇలా చేపలు చూస్తే చాలా యాక్టివ్ అయిపోతారు కదా. ఇవైతే చాలా పెద్ద చేపలు ఉన్నాయి. కలర్ చేపలు దాన్ని చూపించచ్చు.
Mostly they are orange and white. చాలా బాగున్నాయి ఇక్కడ ఉన్నాయి పెద్ద పెద్ద చేపలు కలర్. Mama, go. Look there. Look at that. Wait. So we are gonna go out from here. No. A bird. ఆనా అక్కడ డైనోసార్ ఉంది, డైనోసార్ చూడు. సో వీడియో ఇప్పటి వరకు చూసారు కదా, అన్నీ ఆ చేపల దగ్గరే మొత్తం చాలాసేపు ఉండిపోయాం. తర్వాత ఇన్సైడ్ వచ్చాము, అక్కడ పక్షులు అవి ఉన్నాయి, బర్డ్స్ అవేవో రకరకాల కోళ్ళు కూడా ఉన్నాయండి, చాలా రకరకాలు, అవి కూడా బాగున్నాయి. ఇక్కడ ఏవో యానిమల్స్ ఇవన్నీ చూపిస్తూ పెట్టారు, జస్ట్ అవి కట్టించినవి, అవి కూడా బాగున్నాయి. తర్వాత ఇండోర్ గేమ్స్ చూడండి. ఇప్పుడు ఏ గేమ్స్ అయితే చూపిస్తున్నానో ఇవన్నీ కూడా ఫ్రీ అన్నమాట, ఆ టికెట్లోనే ఏవైతే ఇప్పటి వరకు చూస్తున్నామో ఇవన్నీ కూడా ఫ్రీ. ఇంకా చాలా ఉన్నాయి, అక్కడ చెస్ ఉంది, ఇంకా ఏవేవో గేమ్స్ ఉన్నాయండి, ఆ గేమ్స్ నేమ్స్ నాకు తెలియదు. సో చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్న గేమ్కి అయితే మనం మనీ ఖచ్చితంగా పే చేయాలి. ఇక్కడ మనీ ఇచ్చాము. ఎలిషా 10 ఎలిషా ఎన్ని బాల్స్ నేనైతే వేసేస్తాను. 4 టైమ్స్ పడితే ఏదైనా తీసుకొచ్చా రే, మళ్ళీ రే స్టార్ స్టార్ అయ్యరా 4 టైమ్స్ పడితే డబ్బులు వస్తాయి, అది ఏమైనా వస్తాయి. ఇప్పుడు ఇవి కౌంట్ చేస్తారా? ఏంటి అసలు కాన్సెప్ట్ ఏం అర్థం కాదు. స్టార్ లో 4 టైమ్స్ పడితే ఏదైనా తీసుకోవచ్చు మేడం. అవి 6 బాల్స్ ఉంటాయి కదా, అవి మొత్తం టోటల్ చేస్తే ఆ టోటల్ మ్యాచ్ అయితే గిఫ్ట్. ఇంకోటి ఒక్కటే ఇగో పిండి వీడియో తీయవా? ఇగో తీసుకొచ్చాను. స్టార్ లో 2 వేసాడు, ఇటు 4 and 5 ఇక్కడ 4 and 5 ఇక్కడ. లేకపోతే ఏం రాదు. అది ఎలిషా వెరీ గుడ్ జాబ్. ఎలా ఇక్కడ ఈ బుల్ రైడ్ ఏదైతే ఉందో దీనికైతే మనం మనీ అయితే పే చేయాలి. హలో ఏ వద్దు, తాడ పట్టుకు, ఇంకా తాడు కట్టేనే ఉంటుంది. హలో తాడు కట్టేనే ఉంటుంది, ఏం కాదు, అంతే. ఆ ముడి దాకా పట్టుకోవాలి, ముడి దాకా పట్టుకో. ఏది పట్టుకో, తాడే పట్టుకోవాలి.
ఎక్కక అలాగా అది పెట్టకు అది పెట్టు అక్క కింది కొంగు అక్క కింది కొంగు కింది కొంగు హెడ్ అట్లా గట్టి పట్టుకో 2 చేతులతో గట్టి పట్టుకో ముడి అట్లా పట్టుకో అంతే చుట్టుకోకూడదు అంట పని అట్లా అక్కడ రోల్ చేయక అట్లా ఒక బ్రేక్ వస్తుంది చూడక్క తిరుగుతుంది పండు కొంచెం వీడియో తీయ. ఈ రైడ్ కూడా మనం మనీ ఇవ్వాలి. 2 రౌండ్స్ 350 రూపీస్ అనమాట. ఈ 2 రౌండ్స్లో మేము 4 మెంబర్స్ ఒక రౌండ్ ఒకరు అలా షేర్ చేసుకున్నాం అనమాట. ఇది చాలామంది తెలిసి ఉంటుంది కానీ అది ఎలా అంటే స్కూటీలానే ఉంది కానీ అమ్మో దాని హ్యాండిల్ అయితే చాలా స్ట్రాంగ్ ఉందండి బాబు. చాలా గట్టిగా ఉంది. అది తిప్పడానికే రావట్లేదు. ఎంత వచ్చిన వాళ్ళైనా కూడా దాన్ని గట్టిగా తిప్పితేనే అది టర్న్ అవుతుంది అన్నమాట. అంత గట్టిగా ఉంది అది. 350 రూపీస్ అంటే దానికి వేస్టే. కానీ పిల్లలతో వెళ్ళినప్పుడు వాళ్ళు బుర్ర తినేస్తారు కాబట్టి ఖచ్చితంగా చేయించాలి కూడా. కొన్ని అదే విధంగా అయిందన్నమాట. ఎంజాయ్ అయితే బాగానే చేసాం. కొన్ని టికెట్లో ఉన్న మనీతోనే ఆడిన గేమ్స్ ఉన్నాయి. కొన్ని ఇటువంటివి ఏవైతే ఉన్నాయో సెపరేట్గా వీటికి మాత్రం మనం పే చేయాలి. పే చేసి మనం చేసుకోవాలి. ఒకవేళ మీకు కావాలంటే మనం పే చేసి చేసుకోవచ్చు. పెద్ద ఏమీ లేదు కానీ ఏదో చాలా స్లో వెళ్తుంది. అక్కడున్న రోడ్డుని బట్టి అది స్లోగా వెళ్తుంది అనమాట. నేను ఫార్వర్డ్స్ చాలా ఫాస్ట్ పెట్టడం అలా కనిపిస్తుంది మీకు ఆ వీడియో. కానీ కాకపోతే ఇందులో మాత్రం ఈ వీడియోలో స్టీఫెన్ అయితే ఫుల్ స్పీడ్ వెళ్ళాడు అనమాట. లల్లుని ఓడించి స్టీఫెన్ బాగా ఫస్ట్ వెళ్ళాడు అనమాట. వెళ్తాడు చూడండి. అయిపోయి స్టీఫెన్
ఇప్పుడు ఇవైతే ఫ్రీ అన్నమాట. చాలా ఫాస్ట్. మనమే జంప్ చేయాలా? వీడియో తీయండి. మమ్మ తాకుతుంది కదా మా కాళ్ళకి. లంగోటి 0.5 లో పెట్టు. 0.5 లో ఇది పట్టు లేదు 0.5 ఈవెన్ బౌన్స్ కొట్టు. ఇప్పుడు ఇక్కడ ఆడుతున్నారు కదా ఈ క్రికెట్, ఇది కూడా ఫ్రీ అన్నమాట. దీనికైతే మనీ పే చేయనవసరం లేదు. అయితే నేను చెప్తున్న గేమ్స్ అన్నీ కూడా ఫ్రీనే. కొన్ని గేమ్స్ ఉన్నాయి వాటికి మాత్రం మనీ వాళ్ళు తీసుకున్నారు. బట్ అక్కడ అయితే వాళ్ళు పెట్టిన మనీ కొంచెం ఎక్కువనే అనిపించింది నాకు. ఇక్కడ ఉయ్యాల దగ్గరకు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నా. ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునేవి. ఎవరికి కావాల్సింది వాళ్ళు ఎక్కేస్తూ ఉన్నారనమాట. అంటే మేము ఎర్లీగా వెళ్ళాం కదా, సో స్విమ్మింగ్ పూల్లో దిగాలంటే చాలా టైం అనేది ఉంది. అందు గురించి అని మేము మధ్యలో ఇక్కడ ఉన్న ఈ గేమ్స్ అన్నీ ఆడేస్తూ ఉన్నాము. అంటే స్కూల్స్ నుండి అది వచ్చారు కొంతమంది, అండ్ వేరే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇక్కడి వరకు ఇంకా రాలేదు. ఆ గేమ్స్ వేరే చోట ఆడుతున్నారు. మేమైతే ముందుగా వాళ్ళకంటే ముందుగా వచ్చాం. ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకొని వచ్చేస్తా ఉన్నాం. వాళ్ళు మా వెనక వస్తున్నారు అనమాట. సో మేము ఇక్కడికి వచ్చింది మేమే ఫస్ట్. మమ్మల్ని చూసారు ఎలీషా ఊపేస్తున్నాడు. నేను పండక్కి ఎక్కుతాను.
అమ్మ బాబు ఎంత పైకి వస్తుంది. బాయ్ బలస్టిక్ ఇంకా లంచ్కి పిలుస్తున్నారు అన్నమాట. సో అందు గురించి అని ఇంకా చివరిలో ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆడేస్తూ ఉన్నారు ఫాస్ట్గా. అప్పటికి 1 అయిపోతుంది అన్నమాట. అంటే వాటర్లో దిగాలనే ఒక ఉత్సాహం ఉంది కదా, అందు గురించి. సో లంచ్ టైం అయితే అయిపోయింది. లంచ్ చేయడానికి వచ్చాం. మీకు ఒక విషయం తెలుసా, ఆ లంచ్కి కూడా మేమే ముందు వచ్చాం. ఫస్ట్ వచ్చింది మేమే అన్నమాట. ఇక్కడ మెన్యూ చూసుకుంటే కనుక నాన్ వెజ్ కంటే వెజ్లో ఎక్కువ పెట్టారనమాట. చాలా ఐటమ్స్ పెట్టారు. ఒకవేళ వెజ్ ఎవరైతే తింటారో, నాన్ వెజ్ ఎవరైతే తినరో, ఆ వెజ్ తినే వాళ్ళకి చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా రకాలు చేశారు. నేనైతే ముఖ్యంగా వెజ్ తిన్నానండి. నేను నాన్ వెజ్ వైపే వెళ్ళిపోతా ఫస్ట్. సో ఇక్కడ అన్నీ ఏవైతే వెజిటేరియన్లో ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ మా పాప చూపిస్తుంది. చాలా రకాలు చేశారు యాక్చువల్లీ. అయితే దీనిపైన కూడా హోటల్ అనేది ఉందంట, మాకైతే తెలీదు. మా పండు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి ఇంకొకసారి వెళ్ళారనమాట. సో వాళ్ళు పైన తిన్నారంట హోటల్లో. అక్కడ ఉన్నాయని మాకు విషయం తెలీదు. బట్ దానికి మరి సెపరేట్గా పే చేసుకోలేమో తెలియదు కానీ. సో మేమైతే ఇక్కడికే వచ్చాం. బట్ ఫుడ్ అయితే బాగుంది, టేస్టీగానే ఉంది. కానీ నాన్ వెజ్లో అనే మాత్రం ఎక్కువ పెట్టలేదు. వెజ్లో ఒక 15 రకాల ఐటమ్స్ పెడితే నాన్ వెజ్లో ఒక 3 ఐటమ్స్, ఓన్లీ 3 ఐటమ్స్ పెట్టారు. అక్కడికే వచ్చామన్నమాట. ఇదిగో చూడండి, చికెన్ లాలీపాప్స్ పెట్టారు. అండ్ అవి చికెన్ లాలీపాప్స్ కూడా కాదు, వింగ్స్ యాక్చువల్లీ. అండ్ ఇంకా ఏదో కోఫ్తా కర్రీ ఏదో అక్కడ ఉంది కదా, నేను చూడలేదు. ఫిష్ కర్రీ ఉంది. అండ్ చికెన్ బిర్యానీ ఉంది. ఇవి మాత్రమే, ఇంకా వేరే ఐటమ్స్ లేవు నాన్ వెజ్లో. బట్ టేస్ట్ చూస్తే బాగుంది. అండ్ ఆ డైనింగ్ ఏరియా ఏదైతే ఉందో అదంతా చాలా నీట్గా ఉందన్నమాట, చాలా బాగుంది. బట్ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సిరి వ్యాలీస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాటర్లో దిగిపోయాం కదా, వాటరే లోపలికి చాలా ఎక్కువ వెళ్ళిపోయింది. ఫుడ్ తినలేదు అప్పుడు నేను లాస్ట్ టైం అయితే. సో అందు గురించే మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. ఏవైతే ఇండోర్ గేమ్స్ ఉంటాయో ఫస్ట్ అవి ఫినిష్ చేసుకున్న తర్వాతే ఫుడ్ చేసిన తర్వాతే వాటర్లోకి వెళ్ళాలి అని చెప్పి మేము వాటర్ వరకు బట్ ఒకవేళ వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళనివ్వరు. ఇందులో సిరి వ్యాలీస్లో వెళ్ళిపోవచ్చు, బట్ ఇందులోకి అయితే వాళ్ళు వెళ్ళనివ్వలేదు. ఆఫ్టర్ లంచ్ తర్వాతనే వాళ్ళు అక్కడికి అలౌ చేస్తారనమాట. సో మేమందరం కూడా ఫుడ్ తినడానికి వచ్చాము, తింటున్నాం. బాగుంది చాలా. చూడండి, చికెన్ అయితే ఫస్ట్ మేమే వచ్చాం కదా, మాకు కావాల్సిన పీసెస్ అవన్నీ వేసేసుకున్నాం. బట్ జనం చూసారా కనిపిస్తున్నారు, ఇంకా ఎక్కువ ఉన్నారు. వీడియోలో తక్కువ ఉంది కనిపిస్తున్నారు కానీ ఎక్కువనే ఉన్నారు. సూప్ నేను వెజ్దే తీసుకున్నా, కార్న్ సూప్ ఏదో ఉంది అండి. ఓకే, ఆకలి అన్నమాట. మార్నింగే బయలుదేరాం కదా, 8 o'clock కల్లా తిని బయలుదేరాం కదా. సో ఆకలి ఉంది, ఆటలు ఆడాము. అందు గురించి ఆకలి వేసేసరికి ఎటువంటి మొహమాటం లేకుండా కడుపు నిండా తిన్నామన్నమాట. చికెన్ బాగుంది, చికెన్ బిర్యానీ బాగుంది, రోటీ అండ్ పన్నీర్ కర్రీ అది కూడా తిన్నాము. నేను సూప్ తాగాను, ఇవన్నీ అన్నమాట. తిన్న తర్వాత ట్రాన్సిషన్ చూసారు కదా, ఇది లేకుండా ఎలా అండి చెప్పండి. సో అదైతే జరిగింది.
ఇక్కడ యుద్ధానికి బయలుదేరుతున్నాం కదా స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళడానికి. అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అసలు. అంటే సిరి వ్యాలీస్కి వెళ్ళినప్పుడు మేము ఎండాకాలం సమ్మర్లో వెళ్ళాం. లాస్ట్ ఇంకా సమ్మర్ అయిపోతుంది ఆ టైంలో వెళ్ళాం కదా. బట్ వేడిగా ఉంటుంది కదా చాలా. ఆ టైంలో వెళ్ళినప్పుడు వాటర్కి బయట ఉన్న హీట్కి సరిపోయింది. కానీ మేము ఇప్పుడు వెళ్ళింది ఎప్పుడు జనవరి మంత్లో, అది కూడా చాలా చలిగా ఉంది కదా ఇయర్. సో ఈ టైంలో మేము వెళ్ళాము. అక్కడ 1 o'clock అయింది, 1:30, 2 అయింది. అయినప్పుడు వాటర్ దగ్గరికి వచ్చాము. చాలా జనం వచ్చారు కానీ వాటర్లో దగ్గర ఎవరు కనిపించట్లేదు. చూసారా? ఎందుకో చెప్పిన, వాటర్ ఉన్నాయండి, చాలా అంటే చాలా కూల్గా ఉన్నాయి. అదిగో ఆ విధంగా ఒకరికొకరు తోసుకొని అందులో దిగితేనే దిగగలరు అన్నమాట. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా దాంట్లో పడిపోతే మనం లోపలికి వెళ్ళగలం. బట్ ఫస్ట్ అయితే నేనే లోపలికి వెళ్ళా. అంటే నేను దిగకుండా ఎవరు దిగకుండా పైనే ఉంటారు అని చెప్పి నేను యాక్ట్ చేద్దామని చెప్పి లోపలికి వెళ్ళి నీళ్ళు బాగున్నాయి అన్నట్టు యాక్ట్ చేశాను. బట్ నా తర్వాత జస్ట్ కాళ్ళు పెట్టి తెలుసుకున్న వాళ్ళు దిగకుండా పైనే ఉండిపోయారు. బట్ నేను ఆల్రెడీ దిగాను కాబట్టి ఇంకా ఏం చేయలేము చెప్పి ఇంక నేను అందులోనే ఉన్నాను. వాటర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉన్నాయి. అనిపించింది అమ్మ ఈ టైంలో రాకూడదని మాత్రం ఒక్క విషయం అర్థమైంది. చాలా అంటే చాలా కూల్ ఉన్నాయి వాటర్. అయితే ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్ దీనికి విషయానికి వస్తే ఇక్కడ డెప్త్స్ 1 to 9 వరకు ఉన్నట్టున్నాయి. డెప్త్ 1, డెప్త్ 2 అలా అన్నమాట. అంటే ఎవరు ఎక్కడి వరకు వెళ్ళాలి ఏంటి అనేది అన్ని లెవెల్స్ పెట్టారు. అక్కడి వరకు అలానే వెళ్తున్నారు. అక్కడ కాపలాగా అందరూ చాలామంది ఉంటున్నారు. అక్కడ ఎవరైతే ఆ ఏరియా వాళ్ళు ఉంటారో ఆ రిసార్ట్ వాళ్ళు, అంటే పిల్లలు చిన్నపిల్లలు అదే ఉంటారు కదా. సో అందు గురించి ఆ విధంగా ఉంది డెప్త్స్, ఆ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే. అండ్ ఈ స్లైడ్స్ కూడా బాగానే ఉన్నాయి కానీ బట్ ఆ కూల్కి ఆ చలి వల్ల మేము ఎక్కువ జారలేదు అసలు. ఇదిగో చూసారు, ఇక్కడ వీళ్ళు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు దిగాల వద్దా అని, అంత కూల్గా ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ ఈ ఓవరాల్గా ఈ ఏరియా ఈ స్విమ్మింగ్ పూల్ది చూసుకున్నట్లయితే చాలా పెద్దది. ఓకే, మనం ఒకవేళ ఇక్కడికి వెళ్ళాలంటే సమ్మర్లో రావాలండి, సూపర్ ఎంజాయ్ చేస్తాం. ఆ పెద్ద స్క్రీన్ పెట్టారు, అక్కడికి రాగానే సాంగ్స్ చాలా బాగుందన్నమాట. పెద్ద స్క్రీన్ పెట్టి ఇక్కడ ఈ స్లైడ్స్ ఉన్నాయి చూసారా, అదే నేను ఆలోచిస్తున్నాను. అంత కూల్ వాటర్లో జారలేమని చెప్పి అక్కడనే చాలాసేపు ఉండిపోయాను నేను అనమాట. అంటే ఎక్కువ జారలేదు అసలు, అంత కూల్. ఇక వీళ్ళు చూసారు, వీళ్ళు ఇక్కడ స్టీఫెన్ అండ్ లల్లుని చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్ ఎవరైనా ఎంజాయ్ చేశారు ఎక్కువ అంటే వీళ్ళిద్దరు అండ్ బ్లెస్సీ, వీళ్ళు ముగ్గురు బాగా ఎంజాయ్ చేశారు. అంత బాగా ఆడారన్నమాట వాటర్లో, అంత కూల్గా ఉన్నా కూడా. అండ్ ఇక్కడ రైడ్స్ అనేవి ఒక రకంగా ఉన్నాయి ఇక్కడ వాటర్లో, నేను చూపిస్తాను చూడండి. వీళ్ళిద్దరు స్టీఫెన్ అండ్ లల్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ఇక్కడ పెద్ద ఇటుపక్క ఒక బొమ్మలా కనిపిస్తుంది కదా, ఆ పైన హైట్స్ నుండి జారొస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు. ఆ విధంగా ఉన్నాయన్నమాట ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చూసుకుంటే. చివరికి చిన్నక్క కూడా దిగిపోయింది. ఇంకెంతసేపు ఉంటా అని చెప్పి అక్కడ పాటలు పెట్టారు కదా, ఆ పాటలకే డ్యాన్స్ చేస్తుంది. నేను ఆ పాటలు ఇక్కడ నేను చూపిస్తే మీకు ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదిగో వీళ్ళిద్దరు ఇక్కడ అన్నమాట. పైన వాళ్ళు ఆ పైన ఉండి వచ్చారు, దాని పేరు ఏంటో నాకు తెలీదు, దాని మీద రైడ్ చేసుకుంటూ వచ్చారు. ఆ సాంగ్స్ పెట్టొచ్చు కానీ అది కుదరదు కదా, పెట్టకూడదు కదా. సో అవన్నీ మ్యూట్ చేసేసి నేను వాయిస్ ఇస్తున్నా. ఇక్కడ వీడేమో హెలీనాని ఎలా అయినా వాళ్ళ చెల్లి నీటిలోకి దిగాలని వాళ్ళు ఆగుతున్నాడు. బట్ అది వెళ్ళట్లే, కూల్. ఇది చల్లనీళ్ళు అంటేనే పెద్ద అది ఆలోచిస్తుంది, ఇప్పుడు దిగడం అంటే కష్టం. ఈసారి అయితే ఎక్కువ దిగలేదు హెలీనా. దించితే చూసారు ఎలా అరిచేస్తుందో, మళ్ళీ వాడే తీసేస్తున్నాడు. దాంతో పడలేరు అన్నమాట వాళ్ళ అన్నలు. ఆ విధంగా ఓకే. కొన్ని స్లైడ్స్ అయితే చేసాము, జారా మొత్తం. అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా హైట్స్, అది అక్కడ నుండి ఆ స్లైడ్స్ ఉన్నాయన్నమాట. జారే వాళ్ళు జారుతూ ఉన్నారు. అయితే ఇక్కడ రెయిన్ డ్యాన్స్ ఈ రైట్ సైడ్ అన్నమాట. ఇక్కడ కొంతసేపు చేసాము, ఆ పాటలు పెట్టారు కదా, చాలా పెద్ద స్క్రీన్ పెట్టారు, బాగుంది. సెటప్ అంతా చాలా బాగా చేశారు. అలసిపోయామన్నమాట, చాలాసేపు డ్యాన్స్
చేసిన తర్వాత ఇంక కొంతసేపు ఇక్కడికి వచ్చి కూర్చుని ఉన్నాం అన్నమాట. వీళ్ళైతే ఇక్కడ స్విమ్ చేస్తున్నారు. అది చాలా లోతుగా ఉంది ఆ స్విమ్మింగ్ పూల్. ఎవరికైతే అదే ఎన్నో ఫీట్స్ ఉంటుంది కదా, 9 ఫీట్స్ 8 ఫీట్స్ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళే స్విమ్ చేస్తారు అందులో. సో ఈ విధంగా మా అవతారాలు చూసారు ఎలా చేంజ్ అయిపోయింది. డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకుని ఇంకా ఉండొచ్చు, టైం అయితే ఉంది. బట్ అలసిపోయాం, చాలాసేపు చేసాము, డ్యాన్సెస్ అవి చేసాం. వాటర్ అక్కడ రెయిన్ డ్యాన్స్, ఇందులో అయితే మేము స్విమ్మింగ్ పూల్లో ఎక్కువ లేము కానీ రెయిన్ డ్యాన్స్ దగ్గర సాంగ్స్ పెట్టారు కదా, ఆ రెయిన్ ఎక్కడైతే పడుతుందో వాటర్ కింద చాలాసేపు ఉన్నామన్నమాట. సో ఇంకా బాడీ అంతా పెయిన్, ఆల్రెడీ ఫీవర్ ఉంది, కోల్డ్ ఉంది, ఇంకా స్లోగా అది పెరుగుతుంది అనమాట. తర్వాత ఇంకా డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకొని స్నాక్ టైం అయింది, స్నాక్ తినడానికి వచ్చాము. పకోడీ ఇచ్చారు అండ్ శాండ్విచ్ ఉంది, కాఫీ అండ్ టీ కూడా ఉంది. ఎవరికి ఏది కావాలో వాళ్ళు తీసుకున్నారనమాట. ఇంకా లాస్ట్ ఎలా అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే బ్యాట్ అండ్ బాల్ తీసుకున్నారు. 1000 రూపీస్ డిపాజిట్ చేసి వాళ్ళు ఆడుకున్నారనమాట. ఒక పెద్ద గ్రౌండ్ ఉంది, ఓకే. అవి ఇవ్వాలంటే ఇంత మనీ పే చేయాలంటే అక్కడ పెట్టారు. అంటే ఆ గేమ్ ఆడుకున్న తర్వాత ఆ 2 మళ్ళీ రిటర్న్ చేస్తే మనీ ఇచ్చేస్తారు. 100 ఎంత అనుకుంటా కాస్ట్, నాకు తెలీదు. సో ఆ విధంగా వాళ్ళు ఆడుకుందామని వాళ్ళు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే ఇక్కడ పక్కన ఒక షాప్ ఉందన్నమాట. ఇందులో చెక్కతో చేసినవి చాలా రకాలు ఉన్నాయి. సో అవి చూస్తూ ఉన్నాం. తెలుసు కదా, ఆడవాళ్ళకి ఏమైనా షాపులు కనిపిస్తే అందులో ఖచ్చితంగా వెళ్ళిపోతారు కదా. కొనకపోయినా ఫస్ట్ చూస్తే చాలా అదొక సంతృప్తి. సో ఆ విధంగా మేమందరం కూడా ఇందులోకి వచ్చి చూసాము. శారీస్ అవి ఉన్నాయి, పోచంపల్లి శారీస్ అవి ఉన్నాయి, అవి కూడా చూసాం, బాగున్నాయి. అండ్ నాకు 2 ఏవో కొన్ని నచ్చాయి, అవి తీసుకున్నా. వెళ్ళిన తర్వాత ఒకటైనా కొనకపోతే ఎలా అండి? ఇక్కడ నేను వచ్చాను అని చెప్పుకోవడం గురించి నేను ఏదో ఒకటి ఉండాలి కదా. నేనైతే ఖచ్చితంగా అలా చూస్తాను కొనుక్కోవడానికి. సో ఆ విధంగా ఒకటైతే నాకు కావాల్సింది నచ్చింది, కొనుక్కున్న తర్వాత ఇంకా తిరుగుతూనే ఉన్నారు. యాక్చువల్లీ నా బిల్డింగ్ అక్కడ జరుగుతుంది. సో కావాల్సింది తీసుకున్న తర్వాత ఇంకా మేము బయటకు వచ్చామన్నట్టు. బయటకు వచ్చాక ఏమైందంటే ఇంకా ఫోన్లో ఛార్జింగ్ అన్నీ అయిపోయాయని చెప్పి లాస్ట్ ఏదైతే వీళ్ళు క్రికెట్ ఆడారో అండ్ అక్కడ చింత చెట్టు ఉంటే పెద్ద చింత చెట్టు, కాయలు కూడా తెంచామన్నమాట. అవి అన్నీ వీడియో తీయలేదు, అందు గురించి ఇందులో రాలేదు. అవి తీసుకున్న తర్వాత వీళ్ళు క్రికెట్ ఇదే గ్రౌండ్లో ఆడారు అనుకుంటా, ఇందులోనే ఆడారు. ఇంకా బయలుదేరుతున్నాం అక్కడ నుండి. ఇంకా మేము బయలుదేరుతున్నాం అన్నమాట. ఆ కవర్, నా చేతిలో కవర్ ఉంది చూసారా, అందులో చింతకాయలు ఉన్నాయి. ఏదో చోటుకు వచ్చినప్పుడు ఏవో ఒకటి తీసుకెళ్ళాలి కదా. సో నేను చింతకాయలు అయితే తీసుకెళ్తున్నా. ఈ విధంగా ఈ ప్రగతి రిసార్ట్లో జరిగిందండి. ప్రగతి రిసార్ట్ అయితే బాగుంది. ఎవరికైతే నచ్చినట్లయితే వెళ్ళి ఒకసారి చూడండి. గేమ్స్ అవి చాలా బాగున్నాయి, ఓపిక అయితే ఉండాలి, ఓకే. కానీ ఒకటి మాత్రం, చలికాలంలో మాత్రం ఎవరు వెళ్ళకండి ప్లీజ్, ఓకే. వెళ్ళిపోతున్నాము. బాయ్ చెప్పరా, బాయ్ చెప్పేలిషా. బాగా ఎంజాయ్ చేసాం వాటర్ గేమ్స్. బట్ నీళ్ళు అయితే చాలా తాగేసా, వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడైతే ఇంటికి బయలుదేరాం. బాయ్. చాలా ఎంజాయ్ చేసాము. చెప్పు, సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్. సరే ఇది అన్నమాట. అందరూ బాయ్ చెప్పి బయటకైతే వెళ్ళాం. వాయిసెస్ కూడా చేంజ్ అయిపోతున్నాయి. ఇంటికి వచ్చాము, చాలా బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఫీవర్ వచ్చింది. అంతలా అంటే అంత కూల్గా ఉన్నప్పుడు ఎవరైనా ఆ వెదర్లో వెళ్తారా? మేము వాళ్ళిద్దరికి మాట ఇచ్చామని చెప్పి ఆ విధంగా వాళ్ళని తీసుకొని వెళ్ళామన్నమాట. బట్ ఎంజాయ్ చేసింది వెనక్కి అయితే రాదు కదా, అటువంటివి మనకి గుర్తుండిపోతాయి. మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe my channel, like and share. Thank you.